ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి పాలనలో సంక్షేమం అభివృద్ధి సమపాలనలో జరుగుతున్నాయని పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం వనమల దిన్నెలో బుధవారం ఇంటింటికి సుపరిపాలన కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కురప కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ, సింగిల్ విండో అధ్యక్షులు సమీపతి, టీడీపీ నాయకులు మాధవరెడ్డి, రమణ, సివిరెడ్డి, గిరి, పాలగుడుగు రెడ్డప్ప నాయుడు, సుహేల్, వెంకట, ముని యాదవ్, శ్రీకాంత్, షామీర్, ఇబ్రహీం కార్యకర్తలు పాల్గొన్నారు. कुमार వచ్చేసి లాంగ్ వస్తా చూడు ఫుల్ కొన్నారు జనాలు. నా ఇట్లా వచ్చాయండి నా సుపరిపాలన తొలిగడు సందర్భంగా ఈరోజు పుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి విచ్చేయడం జరిగింది. ఈరోజు ఈ గ్రామ ప్రజలతోనేమి ఇక్కడున్న యావత్ ప్రజానికమవుతోనేమి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒక సంవత్సరంలోనే చాలా అద్భుతంగా ఉంది. చెప్పిన పథకాలన్నీ కూడా 6 పథకాలు సూపర్ 6 పథకాలు చెప్తే దానికి ఇప్పటికే 4 పథకాలు అమలు చేయడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద ప్రతి ఇంటికి 3కి 4కి డబ్బులు వచ్చింది. తల్లిదండ్రులు ఆనందంగా పిల్లల పిలిపించి మాకు ఆశీర్వాదాలు ఇస్తారన్నారంటే అది చంద్రబాబు నాయుడికి మేమందరం కూడా రుణపడి ఉన్నాము. ఈరోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా మాకు పెన్షన్ వచ్చింది, 4000 గ్యాస్ వచ్చింది, తల్లికి వందనం పథకం వచ్చింది. మళ్ళీ ఈ నెలలో మహిళలకందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాడు అని చెప్పి ఎక్కడ చూసినా మహిళల్లో కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇంతమంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఇంకా 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కొనసాగల్లా, మంచి అవకాశాలు రావాలా, మా పిల్లల భవిష్యత్తు కావాలా, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పి ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని అటువంటి ప్రభుత్వం ఇంకా జీవితంలో మాకొద్దు. వాళ్ళందరూ కూడా ఎక్కడ పోయే వాళ్ళు అట్ట చట్టపరంగా పోతున్నారు. అందరికి కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకపోయితట ఇటువంటి తప్పులు మేము చేయము. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు కొనసాగల్లా, మాకందరికీ మాకు శుభలాభంతో ముందుకెళ్తాము. Yeah.